దినంతరం ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా అతనిపై, అతని ఇంటిపై దాడులు చేయడానికి రాళ్లతో సిద్ధంగా ఉన్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆయన ఉంచారు. ఆయనకి మెడిసిన్స్ ఇవ్వాలి, ఆయన రోజు వేసుకునే మందులు ఇవ్వాలి అని వెళ్ళిన వాళ్ళని కూడా అడ్డగించారు పోలీసులు. వారికి ఇచ్చే అవకాశం కానీ అనుమతి కానీ ఇవ్వలేదు. అయితే ఈలోగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నేను చూసాం, మనం పెమ్మసాని మాట్లాడుతూ నీకో సినిమా చూపిస్తాం రెడీగా ఉండు అని. మరి కేంద్ర మంత్రి హోదాలో ఉండి మరి సినిమాలు చూపించడానిక ప్రజలు మిమ్మల్ని ఎందుకుంది? ఇలాంటి దాడులు చేయడానిక ప్రశ్నించకూడదా? జరిగిన అపచారాన్ని దాన్ని శుద్ధి చేయాలని మీరు ప్రయత్నించాలి. మీరు ప్రయత్నించకపోగా చేస్తున్న వాళ్ళని ఈ రకంగా దాడులకు గురి చేయటం ఏ రాజ్యాంగం అనాలి? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఇది జంగిల్ రాజ్ కాదా అనే ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉందా? ఒక్కసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, అమ్మటి రాంబాబుని ఎవరైనా చూసే అవకాశం కల్పించారా పోలీసులు? ఆయనకి మందులు కూడా ఇవ్వని సిచ్యువేషన్ నేను చూసాను. ఏం జరుగుతుంది? ప్రస్తుతం అంబటి రాంబాబు నల్లపాటి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 12 తర్వాతే కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చారు, ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని కలవడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఆయనతో ఒకసారి మాట్లాడాలి, ఆయనతో ఒకసారి ఆయన మేము ఫిజికల్గా చూడాలి, ఆయనతో ఒకసారి మేము మాట్లాడాలని పోలీసుల్ని కోరారు. కానీ పోలీసులు రాత్రి అనుమతించలేదు. దీంతో ఉదయం రావాలని చెప్పడంతో ఉదయం ఆయన టిఫిన్ చేయలేదన్న సమాచారంతో టిఫిన్ తీసుకువచ్చారు. కానీ పోలీసులు అలౌ చేయలేదు. అయితే ఇప్పుడే హైకోర్టు అడ్వకేట్ వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వెంకటరెడ్డి వచ్చారు. వెంకటరెడ్డి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆయనతో మాట్లాడాలి, ఖచ్చితంగా అలౌ చేయాలని చెప్పారు. కానీ ఆయన్ని కూడా అలౌ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఏంటి ఏమంటున్నారు పోలీసులు? ఏంటి దీనికి సంబంధించి రాంబాబు గారిని రిమాండ్కి ఎప్పుడు పెడతారు అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి న్యాయ సహాయం అందించడం కోసం నేను లీగల్గా మెమో తీసుకోవడం కోసం వస్తే ఐఓ గారిని అడగమన్నారు. ఐఓ గారికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళొకసారి మీ ముందే ఐఓ గారికి కాల్ చేసే పరిస్థితి చూస్తా. ఏమంటున్నారు? ఇంకా అక్కడ ఎవరిని అసలు అలౌ చేయట్లేదు. ఇదేదో ఇక్కడేదో అంతా గొడవ జరిగేటట్టు అల్లర్లు సృష్టించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనే భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, న్యాయవాదులు కానీ, ముఖ్యంగా న్యాయవాదులు అంటే ఆయనకి న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది. పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి న్యాయ సహాయం అందించడం కోసం వచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి సిఐ గారు అయితే అందుబాటులో లేరు, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. కనుక మేమేం అడుగుతా ఉన్నామంటే జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇక్కడ జరిగింది ప్రవోక్ చేశారనే ఒక కేసు పెట్టారు. ప్రవోక్ చేయటం జరిగింది. అతను మాజీ మంత్రివర్యులు ప్లస్ 60+ దాటిన వ్యక్తి. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి లోపల పెట్టి మరి ఈ రోజు రిమాండ్ పెడతామన్నారు. ఎప్పుడు పెడతారో, ఎంతసేపటికి పెడతారో తెలియదు. మెమో అపియరెన్స్ ఇవ్వటం కూడా అలౌ చేయట్లేదు పోలీసులు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక చర్యగా భావిస్తా ఉన్నాం. పూర్తిగా అడ్వకేట్ అయితే ఒకటే చెప్తున్నారు, మెమో అపియరెన్స్ తీసుకొచ్చాము, ఆయన దీనిపైన సైన్ చేయాలి, ఆ సైన్ కోసం అడిగాము. కానీ ఐఓ ఇక్కడ లేరని చెప్తున్నారు. కానీ లోపల డిఎస్పీతో పాటు చాలా మంది ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ఇక్కడ ఐఓ లేరు కాబట్టి ఐఓకి మీరు ఫోన్ చేసి ఆయన్ని సంప్రదించండి అని చెప్తున్నారని అడ్వకేట్ చెప్తున్నారు. అంటే కనీసం అడ్వకేట్స్ ను కూడా అలౌ చేయని పరిస్థితి నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. మధ్యాహ్నం తర్వాత నల్లపాడు పోలీసులు ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తామంటున్నారు. ఈ సబ్మిట్ చేసే లోపు కొంత న్యాయ సహాయం ఆయనకి అవసరం ఖచ్చితంగా. అందుకే అడ్వకేట్స్ వచ్చారు. కానీ అడ్వకేట్స్ ను కూడా అలౌ చేయని పరిస్థితి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంది. హరి
అశోక్, కనీసం అడ్వకేట్ అన్నా అంబటి రాంబాబుని చూసే అవకాశం ఇచ్చారా పోలీసులు? అతను ఏంటి పరిస్థితి? ఎందుకంటే నిన్న మనం చూసాం కేంద్ర మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు కూడా 24 గంటల్లో మీకు సినిమా చూపిస్తామంటూ బెదిరింపులకు పాటుపడ్డ పరిస్థితి. కోర్టుకి తీసుకెళ్లే ముందు వరకు పోలీస్ స్టేషన్లో, నేను నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు ఉన్నారు. మరోవైపు ఆయన కుటుంబం వాళ్ళ శాంతి, వాళ్ళకి రక్షణ కల్పించే పరిస్థితి ఏది లేదు. వాళ్ళు డైరెక్ట్గా కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ కుటుంబానికి రక్షణ ఏదైనా ఉందా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏం జరుగుతుంది ఓవరాల్గా? అంబటి రాంబాబు అంటే రాత్రి నిన్న జరిగిన సంఘటనతో ఖచ్చితంగా అంబటి రాంబాబుకి వాళ్ళ కుటుంబానికి రక్షణ కావాలి. ఎందుకంటే భారీ స్థాయిలో దాదాపు 2000 మంది తెలుగుదేశం గూండాలు వచ్చి దాడి చేశారు కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళ ఇంటికి రక్షణ కావాలని హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. దానిపైన నిర్ణయం రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాంబాబుని చూడటానికి రాత్రి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చారు. లీగల్ సెల్ ప్రతినిధులను రేపు రమ్మన్నారు. ఒకసారి రాంబాబుని ఫిజికల్గా చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్తామన్నారు. కానీ రేపు రావాల్సిందే. ఈ రోజైతే అంటే రాత్రి ఉన్న సమాచారం మేము రాత్రి మీకు చూపించమని చెప్పారు. అయితే ఈ పూట లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చినా కానీ అలౌ చేయని పరిస్థితి. ఆయన కోసం టిఫిన్ తెచ్చారు బంధువులు, ఆ టిఫిన్ కూడా అలౌ చేయని పరిస్థితి. లోపల రాంబాబు గారు టిఫిన్ చేయలేదన్న సమాచారం మాకుంది. ఖచ్చితంగా టిఫిన్ అందించాలని తీసుకొస్తే మేము టిఫిన్ ఇచ్చాము, మీకేం ఇబ్బంది లేదు, మీరు వెనక్కి తీసుకోవాలని వెనక్కి తిప్పి పంపించారు. ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ వచ్చారు, ఆయనకి న్యాయ సహాయం కావాలి, సైన్ కావాలి అని వస్తే మీరు ఐఓని కలవండి అని చెప్తున్నారు. ఇక్కడ ఐఓ లేరని చెప్తున్నారు. కానీ లోపల డిఎస్పీ ఉన్నారు, భారీ స్థాయిలో అధికారులు కూడా ఉన్నారు. అయినా సరే మీరు ఐఓని కలవాలని చెప్తున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కానీ అడ్వకేట్స్ కానీ కేవలం కావాలనే పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి ఒకసారి ఆల్రెడీ వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చినా కానీ అలౌ చేయమని చెప్తున్నారు. మధ్యాహ్నం మాత్రం కోర్టులో ప్రవేశపెడతామని చెప్తున్నారు. ఇదంతా చూస్తే కావాలనే పోలీసులు ఇదంతా చేస్తున్నారని కూడా అడ్వకేట్స్ చెప్తూ ఉన్నారు. రైట్. మాజీ మంత్రి అంబటి రాంబాబును రాత్రి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు. ఎవరిని కూడా చూడడానికి వీలు లేదంటూ పర్మిషన్ నిరాకరిస్తున్నారు. నిన్న గుంటూరు పోలీసులు అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయనకి ఇవ్వాల్సిన మెడిసిన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా అడ్డుకున్నారు. ఆయనపై 2 అక్రమ కేసులు నమోదు చేశారు. అంబటి అరెస్ట్ సమయంలో కూడా టీడీపీ మూకలు బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయన కార్యాలయానికి టీడీపీ గుండాలు నిప్పెట్టేశారు. అంతటితో ఆగకుండా కారుకు సైతం నిప్పు, పదే కర్రలు రాడ్లతో ఆయనపై ఇంటిపై దాడికి తెగపడ్డారు. అంబటి ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ గుండాలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ గుండాలు మీడియా ఛానళ్ల ప్రతినిధులపైన కూడా దాడికి పాల్పడ్డారు. 100 మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయన పైన దాడి చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ విధ్వంసం కొనసాగింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 5:30 గంటల పాటు అరాచకమే రాజ్యమేలింది. మధ్యాహ్నం అంబటి రాంబాబును మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అసలు ఈ పరిస్థితులు ఇలా మారడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే, నిన్న ఉదయం కూటమి చేసిన ఒక మహా అపచారాన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటూ గోరంట దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుంటే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారుని అడ్డగించి దాడికి ప్రయత్నించారు. దారి పొడవునా కర్రలు పట్టుకుని కేకలేస్తూ రెచ్చగొట్టారు. టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోయారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవితో పాటు పరుష పదాలతో తిడుతూ రెచ్చిపోయారు. చిల్లీ సెంటర్ వద్ద అంబటి కారుపై కర్రలు రాడ్లతో రెచ్చిపోయారు పచ్చగూండాలు.
రైట్, ఇది చూస్తున్నాం కదా, ఒక్కసారి విజువల్స్లో చూడండి. కర్రలతో రాడ్లతో టీడీపీ గుండాలు అక్కడే ఉన్నారు, పక్కనే కాకీలు, పక్కనే పోలీసులు. వాటిని తీసుకునే ప్రయత్నం కానీ, ఎవరి మీద దాడి చేయడానికి వచ్చారనే ప్రశ్న కానీ ఏది వినిపించదు, ఏది కనిపించదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది ఒక జంగిల్ రాజ్ అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా, ప్రత్యక్ష సాక్షిగా పోలీసులే అక్కడ ఉండి మరీ నడిపిస్తున్న సిచ్యువేషన్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, గుంటూరు నడిబొడ్డులో కర్రలతో టీడీపీ గుండాలు దాడులకు సిద్ధపడి ఏ రకంగా కాలరెగరేసుకుని ముందుకెళ్తున్నారో మనకి విజువల్స్లో కనిపిస్తోంది. దాడికి సిద్ధంగా ఉన్న వారిని ఆపడం పక్కన పెట్టి వారికి కాపలాగా పోలీసులు ఆ పక్కనే నుంచున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జంగిల్ రాజ్. అయితే టీడీపీ గుండాల నుంచి, వాళ్ళ దాడి నుంచి బయటపడి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి వచ్చారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఇదే కాదు, ఏ రోజు కూడా గతంలో చూసుకున్నా నా నోటి వెంట పరుష పదజాలం రాదు, నేను ఎవరిని దూషించను, కేవలం సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతాను, ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాను అని అంబటి రాంబాబు నిన్న చెప్పారు. కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అవి అభ్యంతరకరంగా ఉన్నాయని తొలగించాలి అని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం తనకు లేనే లేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో అంబటి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్నారంటే ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా.